మరో 9 రోజుల్లో కూతురుతో పెళ్లి జరగవలసి ఉండగా అంతలోనే ఎవరు ఊహించని సంఘటన జరిగింది. పెళ్లి షాపింగ్ కు వెళ్ళొస్తామని చెప్పి అత్త అల్లుడు పారిపోయారు. 2.5 లక్షల డబ్బు బంగారాన్ని కూడా ఎత్తుకు వెళ్లినట్టు కాబోయే మామగారు ఆ పారిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యంత ఆశ్చర్యకరమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అలీగఢ్లోని మద్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జితేంద్ర కుమార్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అతను తన కుమార్తె శివాని వివాహం రాహుల్తో నిశ్చయించాడు. ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే కాబోయే పెళ్లి కొడుకు రాహుల్ తరచుగా తన అత్తవారింటికి వచ్చేవాడు. అయితే ఓసారి అతడు తనకు కాబోయే అత్త స్వప్నకు మొబైల్ ఫోన్ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అలా కాబోయే పెళ్లి కొడుకు తనకి కాబోయే అత్తతో ప్రేమలో పడ్డాడు. ఆ పరిస్థితుల్లో అత్త అల్లుడు ప్లాన్ చేసుకుని పారిపోయారు. రాహుల్ కి ఏప్రిల్ 16న వివాహం